హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ వెన్ని శ్రీనివాస్. తల్లి ప్రేమ గొప్పదా, తండ్రి ప్రేమ గొప్పదా అని అడిగితే ఎవరైనా సులువుగా చెప్పే సమాధానం తల్లి ప్రేమ. ఎందుకంటే తల్లి తన రక్తం దారపోసి పేగుబంధంతో ముడిపడి ఉంటుంది. తండ్రి ప్రేమను చూపించగలరు, కానీ అది డైరెక్ట్గా వ్యక్తపరచలేరు. తన ఫ్రెండ్స్తో అలా షేర్ చేసుకుంటూ ఉంటారు, నా కొడుకు అలా ఇలా అని. కానీ తల్లి తన ముద్దుల ద్వారా, మాటల ద్వారా, తన చేతల ద్వారా తన ప్రేమను చూపిస్తుంది. కాబట్టి తల్లికే ఎక్కువ ప్రేమ ఉందనుకుంటారు అందరూ. తల్లి నవమాసాలు మోసే కంటే తండ్రి ఆ బరువు బాధ్యతలను జీవితకాలం మోస్తాడు. తండ్రి తన కుటుంబం కోసం తన రెక్కల కష్టాన్ని ముక్కలుగా చేసి రేయి పగలు అని తేడా లేకుండా శ్రమించి, కష్టాన్ని మరిచి ఇష్టాన్ని తలచి తన కుటుంబ భారాన్ని తనలోనే నింపుకుని బాధ్యతగా నిరంతరం శ్రమిస్తూ తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు తండ్రి. నాన్న గురించి చెప్పాలి అంటే, నలుగురున్న కుటుంబంలో కేవలం ముగ్గురికే సరిపడా భోజనం ఉంటే నాకు ఆకలిగా లేదు అని సర్దుకుపోయే గొప్ప వ్యక్తి తండ్రి. అమ్మ గురించి చెప్పాలి అంటే, అందరికన్నా ముందే నిద్రలేచి పనులన్నీ పూర్తి చేసి అందరికీ కావలసినవి ఇచ్చి ఎవరి పనుల్లోకి వాళ్ళని పంపి కంటికి కునుకు లేకుండా ఇల్లు చక్కబెట్టుకుంటూ భర్త కోసం, తన పిల్లల రాక కోసం ఇంటి గుమ్మం దగ్గర ఎదురు చూసే గొప్ప వ్యక్తి తల్లి. అయినా అమ్మా నాన్నల గొప్పతనం గురించి చెప్పాలి అంటే, సర్దుకుపోయే బంధాలు సంతోషంగా ఉన్నాయో లేదో కానీ తమ పిల్లల పట్ల సంతోషాన్ని కోరుకునే తల్లిదండ్రుల బంధాలు మాత్రం సంతోషంగానే సర్దుకుపోతాయి. అది భారంగా కాదు, తమ పిల్లల పట్ల బాధ్యతగా. మరిలాంటి గొప్ప తల్లి తండ్రి ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటే అంతకంటే హ్యాపీనెస్ ఇంకేం కావాలి చెప్పండి. కానీ ఆ తల్లి తండ్రి బాధ్యత లేకుండా ఉంటే ఆ పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుంది? మన నెక్స్ట్ వీడియో ఫాలో చేయండి. థ్యాంక్ యూ.